హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి. విరాట్ చంద్రకళ రూమ్లోకి వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. విరాట్ ఇలా అంటాడు చంద్రని, చంద్ర, అందరి ముందు నీ మీద కోపడుతున్నాను, అందుకు నాకు చాలా బాధగా ఉంది తెలుసా. నిన్ను చూస్తుంటే చాలా బాధేస్తుంది చంద్ర, కానీ తప్పడం లేదు. నీ క్యూట్ ఫేస్ని చూసి తిడుతుంటే అసలు తిట్లు రావడం లేదు, కోపం కూడా రావడం లేదు, కానీ తప్పట్లేదు అని అంటాడు. ఇంకా తర్వాత చంద్రకళ కూడా ఇలా అంటుంది, అవును, మీరు నన్ను అక్కడ బాగా తిట్టారు, అందుకనే ఇక్కడ మీకు ఒక పనిష్మెంట్ అని అంటుంది. పనిష్మెంటా అని అంటాడు. అవును, కళ్ళు మూసుకోండి అని అంటుంది. ఏంటి కళ్ళు మూసుకోమంటుంది? చిన్నపిల్లలకి బెత్తంతో చేతుల మీద కొట్టినట్టు నా చేతుల మీద కొడుతుందా ఏంటి అని అనుకుంటూ కళ్ళు మూసుకుంటాడు. ఇక వెంటనే బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది చంద్రకళ. ఇదే మీ పనిష్మెంటు, ఇక నుంచి మీరు నన్ను తిట్టినప్పుడల్లా మీకు నేనిచ్చే పనిష్మెంటు అని చెప్పి అంటుంది. ఇంకా విరాట్ సంబరపడిపోయి, అమ్మ దొంగ, నువ్వు ఇచ్చే పనిష్మెంట్ ఇదా? అలా అయితే నిన్ను బాగా తిడతాను, అప్పుడు ఇంకా నాకు నువ్వు ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వచ్చు అని అంటాడు. అవును చంద్ర, ఇంకా ఎన్నాళ్ళు మనం ఇలా దూరంగా ఉండాలి? మనిద్దరం ఒక్కటవ్వాలని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, నేను కోరుకుంటున్నాను, కానీ అది మాత్రం జరగడం లేదు. నువ్వు నా సొంతం అయ్యావు, కానీ ఇంకా దూరంగానే ఉన్నాము. మనిద్దరం ఒక్కటవ్వడానికి టైం కావాలని అడుగుతున్నావు. నీ మాట జవదాటలేక నీ మాటని గౌరవించి నేను దూరంగా ఉంటున్నాను, కానీ లేదంటే ఈ పాటికి ఎప్పుడో నువ్వు తల్లివయ్యేవి దానివి అని చెప్పి అంటాడు. ఇంకా చంద్రకళ నవ్వుతుంది. వీళ్ళ మాటలన్నీ కూడా శాలిని వింటుంది. మీ నాటకాలు హాల్లో ఏమో అందరి ముందు ఒకలా మాట్లాడుతూ కోపాలు తాపాలు నటిస్తూ ఇక్కడికొచ్చి సరసాలాడుకుంటారా? మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో ఇక్కడ చూపిస్తారా? మీరు ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా మీరిద్దరూ ఒక్కటి కాలేదని అర్థమవుతుంది. ఆ ఒక్క అస్త్రం నాకు చాలు మిమ్మల్ని విడగొట్టడానికి. మీ ఆటలు నా దగ్గర కాదు అని చెప్పి అనుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన జల్రాజ్ వాళ్ళ అమ్మ జగదీశ్వరి దగ్గరకు వస్తుంది. ఇక తనని చూసి, ఏంటి, ఏమైనా కావాలా, భోజనం చేశారా అని జగదీశ్వరి, ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథులు దేవుళ్ళతో సమానం అన్నట్టుగా వాళ్ళని గౌరవిస్తుంది. ఇంకా అప్పుడు ఆవిడ, అబ్బే లేదండి, మీ కోడలు గారు టైంకి అన్నీ మా రూమ్కి పంపిస్తున్నారు, చక్కగా భోంచేస్తున్నాము. ఇప్పుడు నేను దేని గురించో రాలేదు, నా కొడుకు గురించి మాట్లాడడానికి వచ్చాను అని అంటే, నీ కొడుకు గురించి మాట్లాడడానికి ఏముంది అని జగదీశ్వరి అంటుంది. అంటే అది అమ్మ, మీరన్నీ తెలిసిన వాళ్ళు, ఇందాక కూడా నా కోడలు తాళి తెంచేయబోతుంటే తప్పు, అలా చేయకూడదు, అది సంస్కారం కాదు అని చాలా గొప్పగా చెప్పారమ్మా. అందుకని ఇప్పుడు కూడా అంత గొప్పగా ఆలోచించి ఆ కార్యం కూడా జరిపిస్తారని చెప్పి మీ దగ్గరకు వచ్చానమ్మా. నా కొడుకుకి శృతికి పెళ్ళయింది, ఆనవాయితీ ప్రకారం ఆ ముచ్చట కూడా జరిపించాలి కదమ్మా, అందుకని అని అనగానే నోరు మోయ్ అంటూ జగదీశ్వరి గట్టిగా అరుస్తుంది. ఇక బెదిరిపోతుంది జల్రాజ్ తల్లి. నేనేమన్నానమ్మా, అంత కోపం తెచ్చుకున్నారు నా మీద అని అంటే, కోపమా, నిన్ను కొట్టలేదు, సంతోషించు. తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అని తెలిసిన మరుక్షణం తాళిని తెంచి మొహం మీద విసిరి కొట్టాలని చూసింది. అంటే తన మనసు ఎంతగా ముక్కలైపోయిందో. అలాంటి తన తాళి తెంచకుండా తాళిని గౌరవించమని చెప్పాను. నా మాటతో ఇంటికి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇంకా తను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అంగీకరించలేదు. భర్తగా తన మనసుకి ఇంకా దగ్గరవ్వలేదు. ఇంకా మోసమే కళ్ళ ముందు మెదులుతూ ఉంది శృతికి. ఇలాంటి సమయంలో వాళ్ళిద్దరిని ఒక్కటి చేయమని అడుగుతున్నావే, ఇదేమైనా భావ్యమా? మోసం చేసి పెళ్లి చేసుకున్నంత తేలిక కాదు. ఇద్దరి మనసుల్ని కలపడం, ఇద్దరిని ఒక్కటి చేయడం. ముందు శృతి తన ఆలోచన మారాలి.
తన భర్తని అంగీకరించేలాగా మీరు మసలుకోవాలి. ఎప్పటికైనా మీ మోసాన్ని కట్టిపెట్టి ప్రేమగా దానికి దగ్గరవ్వడానికి ప్రయత్నించమని నీ కొడుకుతో చెప్పు. అలా ఎప్పుడైతే ప్రేమగా దగ్గరవుతాడో అప్పుడు ఇలాంటి వాటి గురించి ఆలోచించచ్చు. ఇష్టం లేకుండా బలవంతంగా ఎన్ని చేసినా అవన్నీ అనవసరం. వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్పేసి జగదీశ్వరి పంపించేస్తుంది. ఇక తను అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. ఏం చెయ్యాలబ్బా, ఎలాగైనా శృతిని నా కొడుకుని శారీరకంగా ఒక్కటి చేయాలి. అప్పుడే ఆ శృతి నా కొడుకు జీవితంలో నుంచి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇంత ఇల్లు, ఈ డబ్బు, ఈ దశకం చూశాక అస్సలు ఈ కుటుంబాన్ని, ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలని అనిపించడం లేదు. కానీ వీళ్ళేమో గొప్పింటోళ్ళు. ఏం చేసైనా ఏదో ఒకటి చేసి మాతో బంధాన్ని తెగతింపులు చేసుకోవడం వీళ్ళకు ఒక లెక్క ఏంటి? అందుకనే వీళ్ళిద్దరూ ఒక్కటైపోతే ఎవ్వరూ వేరు చెయ్యలేరు. అందుకనే నేనేమో ఆలోచిస్తున్నాను. కానీ ఈవిడేమో ఒప్పుకోవడం లేదు. ఏం చెయ్యాలబ్బా, ఏదో ఒక దారి దొరికితే బాగుండు అని అనుకుంటూ ఐడియా, ఇంత మోసం చేసిందని ఇంకొక చిన్న మోసం చేశానంటే అప్పుడు ఇంట్లో శాశ్వతంగా నేను నా కొడుకు సెటిల్ అయిపోవచ్చు. హాయిగా కాళ్ళ మీద కాలేసుకొని తినచ్చు. జీవితాంతం దర్జాగా బ్రతకచ్చు. ఆ పనే చేస్తాను అని అనుకుంటూ ఒక్కసారిగా ఇంకా ఊహించుకుంటే ఊహాలోకంలోకి వెళ్తుంది. పాలల్లో మత్తు టాబ్లెట్ కలిపి ఆ పాలుని శృతికి తాగించి తర్వాత తన కొడుకుని పంపించి ఇద్దరు ఒక్కటవ్వాలని ఆ ప్లాన్ వేస్తుంది. అప్పుడు శృతి తల్లవుతుంది. తన తల్లైందంటే పుట్టబోయే బిడ్డ నా వారసుడవుతాడు, ఆస్తి కూడా వస్తుంది అని మురిసిపోతుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన కామాక్షి ఓ చోట కూర్చొని పరధ్యానంగా ఉంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. తన దగ్గరికి శాలిని వస్తుంది. ఇంకా పిన్ని పిన్ని అని శాలిని పిలిచినా కూడా అసలు కామాక్షి పలకదు. ఏమైంది పిన్ని, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అంటే, బాధపడకుండా ఎలా ఉంటాను? అలాంటి వాడికి ఇచ్చి నా కూతుర్ని పెళ్లి జరిపించి ఇంటికి తీసుకొచ్చారు. నా ఉసురు తగులుతుంది, నా కూతురు ఉసురు తగులుతుంది అని అనగానే కంగారు పడిపోతుంది. ఇంకా శాలిని, ఎవరినంటుంది ఇది? నన్నేనా ఇంటి కొంపతీసి అని అనుకొని, నన్ను కాదులే అని చెప్పి, ఏంటి పిన్ని ఇప్పుడేమైపోయిందని? ఇల్లు అలగ్గానే పండగ అయిపోయినట్టేనా? చెప్పు, పెళ్ళైపో, తాళి కట్టగానే పెళ్ళైపోయినట్టేనా? ఆలోచిస్తే చాలా అవకాశాలు దొరుకుతాయి. అలా ఆలోచించడం మానేసి ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు నువ్వు అని అంటే, ఇంకా ఆలోచించదేంటి, అయిపోయింది, జరగాల్సిందంతా జరిగిపోయింది. నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోయింది. నా మేనల్లుడు విరాట్కి ఇచ్చి పెళ్లి జరిపించాలని చిన్నప్పటి నుంచి నేను కలలు కన్నాను. నా కూతురు పుట్టగానే విరాట్కి భార్య అని మురిసిపోయాను. కానీ ఆ కలగానే మిగిలిపోయింది. విరాట్ లాంటి వాడు కాకపోయినా కనీసం ఓ రేంజ్ వాడైనా నా కూతురికి వస్తే నేను ఎంత బాధపడేదాన్ని కాదు. కానీ చేపలమ్ముకునేవాడు నా కూతురికి భర్తగా వచ్చాడు. నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి ఆ చంద్రకళ మట్టి కొట్టుకుపోతుంది. ఈ పాపమంతా దానికే తగులుతుంది అని ఏడుస్తూ ఉండగా, నీకు ఇంత అన్యాయం చేసిన చంద్రకళకి నువ్వు కూడా అన్యాయం చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది. ఇంకేం చెయ్యాలి నేను అని అంటే, ఓ పంచే, ఇప్పుడు నీ బాధంతా ఏంటి? విరాట్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయలేకపోయావు అంతే కదా అని అంటే, ఈ బాధ ఇప్పుడేంటి, జీవితాంతం నా ప్రాణం నా కంఠంలో ఉండగా ప్రాణం పోయాక కూడా అదే కోరిక ఉండిపోతుంది. నా కూతుర్ని విరాట్కి ఇచ్చి పెళ్లి జరిపించలేకపోయానే అని చనిపోయినా కూడా నా ఆత్మ బాధపడుతూనే ఉంటుంది అని అంటే, అంత బాధపడే బదులు నేను పని చెప్తాను, చెయ్యు. ఇంతకీ విరాట్కి చంద్రకి పెళ్ళి మాత్రమే జరిగింది, కానీ వాళ్ళిద్దరూ ఒక్కటి కాలేదు అని అనగానే అంటూ ఆశ్చర్యపోతుంది కామాక్షి. నీ కూతుర్ని విరాట్ని నీ తెలివితో నీ బుద్ధితో ఒక్కటి చేసావంటే ఖచ్చితంగా ఒక్కటి కానీ ఆ చంద్రకళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కటైనా నీ కూతురే విరాట్కి భార్య అవుతుంది. ఒక్కసారి కాస్త ఆలోచించు, అన్నీ విడిచిపెట్టేసి ఒక్కసారి ఆలోచించి చూడు అని అనగానే, అవును
నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఈ పని నేను ఎప్పుడో చేసుంటే బాగుండేది. నా కూతురికే జీవితం లేకుండా చేస్తుందా ఆ చంద్ర? ఆ చంద్రకే లైఫ్ లేకుండా చేస్తాను అని అంటోంది. అయితే నేను చెప్పినట్టు విను. నా దగ్గర మత్తు టాబ్లెట్లు కొన్ని ఉన్నాయి. అవి పాలల్లో కలిపి విరాట్కి నీ కూతురి చేత ఇప్పించు. చంద్రకళని ఏదో ఒక పని మీద నేను బయటకు పంపిస్తాను. తను చాలాసేపటి వరకు ఇంటికి రాకుండా నేను చూసుకుంటాను. ఈలోపు నీ కూతుర్ని విరాట్ని ఒక్కటి చెయ్యు. ఆ తర్వాత ఈ జల్రాజ్ గాడు కూడా వెళ్ళిపోతాడు. నా భార్య విరాట్కి సొంతం అవ్వడం ఏంటి అని మనసు విరక్తితో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత ఎంతైనా శృతి మీద నింద పడుతుంది కాబట్టే శృతిని పెళ్లి చేసుకొని చంద్రకి విడాకులిచ్చి పంపించేస్తారు. ఏమంటావు అని అనగానే అలాగే చేద్దాం, ఈ రాత్రికి ఆ పని చేస్తాను అని అంటుంది. ఈరోజు కాదు, రేపు ఉదయాన్నే చంద్రకళని నేను బయట పని మీద పంపిస్తాను అని అంటుంది. ఇక తర్వాత రెండవ రోజు చంద్రకళని అలాగే అనుకున్న ప్రకారమే ఏవో కొన్ని వస్తువులు కావాలి అని చెప్పి చంద్రని బయటికి పంపిస్తారు. చంద్ర బయటికి వెళ్ళిపోయిన తర్వాత పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపేసి ఆ పాలని శృతికి ఇవ్వడానికి శృతి అంటూ పిలుస్తుంది. ఈలోపు అక్కడ రాజ్ వాళ్ళ అమ్మ ఉంటుంది. ఏంటి నా కోడలు శృతిని పిలుస్తున్నావు అని అనగానే, ఏయ్ నువ్వేంటి నా గదిలోకి వచ్చావు అని అంటుంది. ఇంకొక మాట మాట్లాడావంటే పీక పిసికేస్తాను అంటూ దగ్గరకు వచ్చి గట్టిగా పీక పట్టుకుంటుంది. ఏయ్ నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు నా పీక పట్టుకుంటున్నావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అనగానే, ఇంట్లో నుంచి ఈరోజు నిన్ను నేను గెంటించేస్తాను. పాలల్లో మత్తు మందు కలిపి నా కోడలికిచ్చి విరాట్కి ఇవ్వమని చెబుతావా? పెళ్ళైన నా కోడల్ని విరాట్ దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తావా? చి నువ్వసలు ఆడదానివేనా? నీది అసలు ఆడ పుట్టుకేనా? నీ సంగతి చెబుతాను. నీకెంత ధైర్యం? నా కొడుకు జీవితంలోనే నిప్పులు పోయాలని చూస్తావా? శూర్పణఖ జాతికి చెందిన దానివి. నిన్ను నేను అస్సలు వదలను. రా అని చెప్పి చేపట్టుకొని బరబర లాక్కుంటూ తీసుకెళ్ళిపోతూ ఉండగా, ప్లీజ్ ఆగండి అని గట్టిగా అరుస్తూ, నీకేం కావాలి ఇప్పుడు? మీకేం కావాలంటే నేను అది చేస్తాను అని అంటుంది. ఇక అప్పుడు జలరాజ్ తల్లి ఆగిపోతుంది. నేను ఇప్పుడు ఇలా చేసింది నీ కొడుకు మీద ద్వేషంతో కాదు. ఈ ఆస్తి మీకు దక్కడం కోసం నేను ఇలా చేశాను. నన్ను క్షమించు ప్లీజ్. నేను చెప్పేది కాస్త విను. ఇప్పుడు నేను ఇలా చేసిన విషయం నువ్వు ఎవరితోటి చెప్పొద్దు. ఇంకెప్పుడు నేను ఇలాంటి పనులు చేయను. కావాలంటే నీ కొడుకు శృతి ఇద్దరు ఒక్కటవ్వడానికి ఏ ప్లాన్ అయినా వేస్తాను, కానీ ఇలాంటి ప్లాను ఇంకెప్పుడు వేను. నన్ను నమ్ము. దయచేసి ఈ విషయం ఇక్కడ నువ్వు మరచిపో. నేను మాటిస్తున్నానంటే ఈ మాట నేను తప్పను. ఇంకెప్పుడు శృతి జోలికి రాజ్ జోలికి రాను. నన్ను నమ్ము. కావాలంటే నీకు నేను అడిగినప్పుడల్లా డబ్బిస్తాను, వదిలేయ్ అని అనగానే, బోడి డబ్బు ఎవడికి కావాలి? డబ్బు మీద ఆశ ఉంది అంతేకాని నా కొడుకు జీవితాన్ని నాశనం చేసే డబ్బు నాకెందుకు? ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం ఇలాంటి పనులకి అస్సలు నేను ఒప్పుకోను. నా కొడుకు శృతి వాళ్ళిద్దరే కలిసి ఉండాలి. నా కొడుకు జీవితంలో నుంచి శృతి వెళ్ళిపోయే ప్లాన్ ఏది చేసినా నేనైతే అస్సలు ఊరుకోను. చేపలు నరికే కత్తి నా దగ్గర ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా నా దగ్గరే ఉంది అని చెప్పి చీర చెంగులో నుంచి కత్తి తీస్తుంది. అది చూసిన శాలిని వణికిపోతూ కాళ్ళ బేరానికి వస్తుంది. వెళ్ళి నాకు ఒక 5 లక్షలు కావాలి, తీసుకురాపో. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావంటే ఏం చేస్తానో తెలుసుగా అని అనగానే భయపడిపోతూ శాలిని రూమ్లోకి వెళ్ళి 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి? అంత డబ్బు నేను తీసానంటే క్రాంతికి తెలిసిపోతుంది. ఏం ఖర్చు చేసావని అడుగుతాడు. ఇప్పుడేం చెయ్యాలరా దేవుడా? ఈ చంద్రకళని తప్పించాలని నేను చూస్తే ఈ రాజ్ తల్లి నాకు మొగుళ్ళలాగా తగులుకుంది. ఛ అంటూ బాధపడుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది?